నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. స్నేహితులతో మమేకమైన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఎరా రాఘవ ఎలా ఉన్నావ్? రాము బాగున్నాను. గంగిరెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారు? అంటూ ఆ చిన్ననాటి స్నేహితులను పలుకరిస్తూ మమేకమవుతూ పరస్పర ఆలింగనాలు, ఆహ్వానాలతో పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయికకు వేదికయింది పాలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన చిన్ననాటి మిత్రులతో కలిసి కుతుకులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975 నుండి 80 సంవత్సరాల మధ్య 10వ తరగతి వరకు చదువుకున్నారు. తన మిత్రుడు రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు అందరం ఒకసారి కలిసి అలాయ్ బలాయ్ అంటూ రామకృష్ణారెడ్డిని అభినందించాలని ఆలోచన చేయడంతో మిత్రుల కలయిక అంకురార్పణ జరిగింది. ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం అంటూ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆనాటి అల్లర్లను, తోటి వారిపై చేసిన చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకున్నారు. కుటుంబ సభ్యులతో సమీకృతమైన స్నేహ కలయిక ఆశాంతం వేడుకగా సాగింది. హైదరాబాద్, విశాఖపట్నం, దూరతీర ప్రాంతాల నుంచి వచ్చిన మాట్లాడుకుంటూ మన బ్యాచ్లో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావడం ఒక ఎత్తు. అయితే సీటు సంపాదించుకోవడం, గెలుపు సాధించడం వంటి సంఘటనలు గర్వకారణం అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన ఎమ్మెల్యే గిరిని రామకృష్ణారెడ్డి పక్కన పెట్టి బాల్యమిత్రులతో గడుపుతూ 4 దశాబ్దాల వెనకకు వెళ్లి మరీ సంభాషించుకోవడంలో నవ్వులు పువ్వులై విరిశాయి. అంతరాలు, వయసు మర్చిపోయి గడిచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఆనాటి మిత్రులందరూ తమ భార్యాబిడ్డలను పరిచయం చేసి వారు చేస్తున్న వ్యాపకాలను వివరించారు. ఈ కలయిక ఒక కారణమైన సత్తిరెడ్డి, గొలుగూరి వీరా రాఘవరెడ్డి, నల్లమిల్లి గోపాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులను ఆ చిన్ననాటి స్నేహితులు భార్య బిడ్డల సమితులై సత్కరించి వారి అభిమాన ఆప్యాయతలను చాటుకున్నారు. నా మిత్రులందరినీ మరోసారి కలవడం, నా కుటుంబాన్ని వారు సత్కరించటం ఎన్నటికీ మరిచిపోలేనన్నారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం. మనందరం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం. 2013లో ఈ కార్యక్రమం మిత్రులు వెంకటేశ్వరరెడ్డి, సత్తిరెడ్డి ఇద్దరి చొరవతో 1975-80 మధ్య కాలంలో ఎవరైతే మనం కుతుకులూరు హై స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాము, కుతుకులూరు హై స్కూల్లో విద్యలన్నీ తీసాము, ఆ బ్యాచ్ అంతటినీ మరలా ఒక్కసారి కలపడం అనేది 12 సంవత్సరాల క్రితం ఈ ఇద్దరు కలిసి ఆ రోజు చేయడం జరిగింది. చాలా 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 శ్రమ కోర్చి ఎవరెవరు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వాళ్ళ అడ్రస్లు కలెక్ట్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ పంపించి, అదేవిధంగా ఆ రోజు మనకు ఎవరైతే చదువు చెప్పారో ఆ గురువులందరినీ కూడా ఆ రోజు తీసుకొచ్చారు. మండపేట నేషనల్ అసోసియేషన్ వేదికగా ఆ రోజు మొట్టమొదటిసారిగా మన తాలూకు వేదిక మీద తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి మరలా అనపర్తిలో ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో మరలా ఒకసారి కలిసాం. మరలా సుదీర్ఘ కాలం తర్వాత ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఈ సమావేశం ముందుగా అనుకున్నప్పుడు మరలా వేలాగారికి సలహా ఇవ్వడం జరిగింది. మా అబ్బాయి మ్యారేజ్ ఉంది, మీ అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు హైదరాబాదు జేఎన్సీ కన్వెన్షన్లో పెళ్లి, 23వ తారీఖు అనపర్తిలో రిసెప్షన్, 2వ తారీఖు ఇక్కడ రామవరంలో మా ఇంట్లో పెళ్లి కొడుకు చేయడం. ఈ 3 కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి అందరూ హాజరై, దంపతియుక్తంగా హాజరై చిరంజీవిని ఆశీర్వదించాల్సిందిగా